సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు మీ రమ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ముచ్చేలంపాడు స్ట్రీట్లో అయితే ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయండి. ఇది విజయవాడ ముచ్చేలంపాడు. ఇక్కడైతే 200 మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారండి. అసలు సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, ముగ్గులు అంటేనే సంక్రాంతి. సంక్రాంతి స్టార్ట్ అయిందంటే ముగ్గుల నెల ముందు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక నెల ముందు నుంచి అయితే ముగ్గులు అయితే ముంగిట్లో అయితే ప్రతి ఒక్కరు కూడా చక్కగా పెడతారు. వాళ్ళ గుర్తించడం కోసం, వాళ్ళ ప్రతిభని గుర్తించడం కోసం వాళ్ళైతే ముగ్గుల పోటీల్లోకి ఇలాగైతే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన వారైతే ప్రభాస్ ఫ్యాన్స్ అంటండి వీళ్ళందరూని. ఓకేనా, ఇది స్టార్ట్ చేసి 2:30కి అయితే స్టార్ట్ చేశారంట. అలాగే 1 అవర్ అయితే టైం ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 3:30 అవుతుంది. ఇక్కడ మరి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్ అంటండి. సెకండ్ ప్రైజ్ వచ్చి ముత్యాల హారం అట. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ అటండి. మరి ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డో చూద్దాం మనం. ఓకేనా, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. అట్లాగే 40నా ఫోటో దిగి అట్లా 41 రమ్మ. ఒకసారి అభినందనలు చేయండి అమ్మాయి కూడా. సెకండ్ ప్లేస్ గీత ముగ్గులో థర్డ్ ప్లేస్ 40. గీత ముగ్గులో 40. థర్డ్ ప్లేస్ సొక్కల ముగ్గులో 19. థర్డ్ ప్లేస్ 19. హాట్ బుక్స్లో 122 ఉన్నాయి సార్ అందరినీ. అమ్మ మీ గోపురం అన్నీ కూడా ఉంచుకోండి. మీకు శారీస్ అన్నీ కూడా అందజేయడం జరుగుతుందండి. థర్డ్ ప్లేస్ సొక్కల ముగ్గు. రైట్ రామ్మా. మీకెంతమ్మా నెంబరు? 122 థర్డ్ ప్లేస్. రండి. అలాగే ఇంకా స్పోర్ట్స్లో కూడా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుబ్బారావు గారు కానీ, అలాగే నాగేష్ గారు కానీ, చంటి వెనకాలండి. ఇవన్నీ కూడా మరి అనిల్ కానీ 142 బ్రహ్మ. రామ్మ పైకి రా. ఇక్కడ సార్ చెప్పండి కొట్టాలమ్మా. అలాగే సొప్పల ముగ్గు 22 సెకండ్ ప్రైజ్ 22. అమ్మ 41. అమ్మ మీ అందరూ కూడా ఎమ్మెల్యే గారు వారు చైర్లు ఎమ్మెల్యే గారు అవరిస్తారు. అమ్మ నువ్వు అమ్మ ఫస్ట్ ప్రైజ్ ఒకసారి ఆవిడ పెద్దవాడికి ఒకసారి అందరూ కూడా తప్పనిసరి అభినందించవలసిన. సెకండ్ ప్రైజ్ లేదమ్మా 40 అమ్మ బ్రహ్మ పైకి మాట్లాడండి. పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలండి. చిన్నపిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇట్లా కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు ప్రైజ్ వచ్చిందని కాదు, ఈ చక్కగా అందరం కలిసి సామరస్యంగా ముగ్గురు వేయడం, ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో అభినందనీయమండి. ఇక్కడ ఇది నిర్వహించిన వాళ్ళందరికీ, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఇటువంటి మనం జరుపుకుంటే మన సంస్కృతి ఎంత అందరికీ, చిన్నపిల్లలు కూడా అందరికీ అన్నీ తెలుస్తాయండి. నా ధన్యవాదాలని ఉంటాను. 123 అమ్మా రామ.
అమ్మా ఇలా రా. దగ్గర అమ్మా ఎంతో కష్టపడేసింది, ఒకసారి చెప్పండి కొట్టండమ్మా. ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చారమ్మా వాళ్ళు గీతల ముగ్గులో ఫస్ట్ ప్రైజ్ 54 అమ్మా. ఉన్నారా? 54 నెంబర్ 10 అండి. తొక్కల ముగ్గులో నెంబర్ 10 పుట్టినరోజు వస్తుందండి. ఒకసారి ఉండండి అమ్మ, పైకి రమ్మా. ఒకసారి గట్టిగా కొట్టండి అమ్మా. అమ్మాయికి ఎంత కష్టపడి ఉంటారో చెప్పారండి. కొంచెం ఏంటంటే మా కష్టంగా ఉంటే దాంట్లో ఇవ్వచ్చు వచ్చినా ఇవ్వలేకపోయాం. మరి ఒకరికే కదా ఫస్ట్ ప్రైజ్ చెప్పారు. ఈ అమ్మాయిని పుట్టినరోజుని వాళ్ళ జీవనోపాధి కోసం ఉపయోగించుకోవడానికి మరి ఎమ్మెల్యేసి గారి చేతుల మీదుగా వారు పుట్టినరోజు అందజేస్తారు. కానీ అమ్మాయిని కూడా అభినందించవలసిందిగా కోరుతున్నారు. మాట్లాడతారా? మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మన సుభద్రాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు ఒకసారి వారిని కూడా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. పండగ అంటే అందరూ కూడా కలిసికట్టుగా వైభోగంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. అంటే మన సంస్కృతి, మన ఆచారాలు, మన కల్చరు రేపటి భావితరం పిల్లలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు పెడతారు. ఇవాళ ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ముగ్గుల పోటీలు పెడితే 250 మంది మా సోదరి మండలు బ్రహ్మాండంగా ముగ్గులు వేయటం, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఈ ముత్యాల వాళ్ళు వేస్తారు. ఇంత ముందు కూడా అది ఆనవాయితీ. దాన్ని ముగ్గురు జడ్జీలుగా పెట్టి మా సోదరి మండలి వాళ్ళు పరిశీలన చేసి ఏది చుక్కల ముగ్గ ఏదైనా చూసి వాళ్ళు ప్రైజులు ఇచ్చారు. ఆ ప్రైజులు ఇచ్చిన పేర్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అట్లాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్స్ బహుమతిని పెట్టారు. అంతేకాకుండా ఈ కన్సోలేషన్ బహుమతితో పాటు మీ శాసనసభ్యుడిగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక చీర ఇప్పుడే మీకు అందరికీ ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ముగ్గులు వేసిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ జడ్జిలు సెలెక్ట్ చేశారు. అవి కూడా ఇక్కడ ఇచ్చేసిన మా సోదరి అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున గౌరవాధ్యక్షులకి పోల్మాలని నాయకురాలు అది తీసుకెళ్ళండి. అందరూ కూడా గట్టిగా ఒకసారి అర్థం తెలియజేయాల్సింది కోరుతున్నాను. సిటీవై ప్రభాస్ క్యాంప్ తరఫున, కృష్ణా జిల్లా ప్రభాస్ క్యాంప్ తరఫున మా ప్రభాస్ క్యాంప్కి గౌరవ అధ్యక్షులు విజయవాడ చట్టం నియోజక ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ 2 జిల్లాలలో అత్యధిక మేధాశక్తితో గెలిచినటువంటి డైనమిక్ లీడర్ మా అన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారికి ముందుగా ప్రభాస్ క్యాంప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సుమారుగా 25 సంవత్సరాలతో ఈ యొక్క ముగ్గుల పోటీలు ఈ ఏరియాలో నడిపిస్తున్న మా మర్ల కృష్ణనాథ్ గారికి, ఈ రోజున 200 పైచిలకు విగ్రహాలతో పాటు మంచి ముగ్గులు చేసినటువంటి మా సోదరి మనులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
క్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. मंडिताय गुणशालाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशालाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 6th క్లాస్. ఏ స్కూల్? అమూల్. భగవతి ఏసిది కండక తుంబి బూడిత తుంబిని బూడితదే జియ జియ హే మనిషాక్షు వజ్జిని రమ్యక వద్దిని శైలసుదే సుధవతవర్షిణి బ్రహ్మతవర్షిణి దుర్గతవర్షిణి హర్షతదే. క్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి. అలా చెప్పండి. మీ పేరండి? అనుష అండి. మీది ముగ్గు నెంబరు? 22. అదండి, ఇక్కడ వచ్చేసి 200 నెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారండి ముగ్గుల పోటీలో. ఈమె పేరు వచ్చేసి అనుష గారట. ఈమె పెట్టిన ముగ్గండి. చూపించడం అయితే జరిగింది. చూడండి అక్కడ జంతికలు అవన్నీ కూడా చాలా చక్కగా అయితే అలంకరించారండి. ముగ్గంతా చాలా బాగుంది. ఒకసారి ఆమె మాటల్లో అయితే మనమైతే విందాము. అదే సంక్రాంతి గురించి ఆమె 4 మాటలు అయితే చెప్తారు. ఓకేనా, చెప్పండి. నా పేరు అనూష. నేను సింగనగర్ నుంచి వచ్చానండి. ఐఎమ్ టీచర్. సంక్రాంతి అనేది మన మామూలుగా పెద్దల పండగ అండి. ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఈ పండగ గురించి కానీ ఏది అనేది తెలియట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడు 90s జనరేషన్ వాళ్ళకి ఇప్పటికి చాలా తేడా ఉంది మేడం. ఇప్పుడు ఇలా ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి పెద్దలకి మాలాంటి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పిల్లలకి దీని గురించి మొత్తం
ఒక సంక్రాంతి అనేది ఎలా ఉంటుంది అనేది అవగాహన ఉంటుంది మేడం. అదిను ఇలా కండక్ట్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఇళ్లలో ఉండే మేము అప్పుడప్పుడు కొంచెం బయటకు వచ్చి అవునండి. పాప ఏం చదువుతున్నారండి? పాప మా చెల్లెలు వాళ్ళ పాప అండి. మా బాబు అండి, పెద్ద బాబు. చిన్న హాయ్. మీకు ఇద్దరు అబ్బాయిలు? ఇద్దరు బాబులండి, మా చెల్లెలు వాళ్ళ పిల్లలండి. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. పాపం చాలా హాయ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం. బాగుంటాయండి, నన్ను గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో. సంధ్య సంధ్య అంటండి. ఫస్ట్ టైం అయితే నన్ను అయితే గుర్తించారు. మన ఫాలో అవ్వరండి. అదండి, చూసారు కదా మన తెలుగింటి ఆడబడుచునంతా కూడా ఈ ముగ్గుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన వారు ప్రభాస్ ఫ్యాన్స్ అండి. అలాగే శ్రీ గౌరవనీయులైన బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అయితే ఈ ముగ్గుల పోటీలు అయితే జరిగినాయండి. ఆయన చేతుల మీదుగా బహుమతులు అయితే ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం అయితే జరిగింది. చూసారు కదా, ఫస్ట్ బహుమతి మిషన్ అండి, అలాగే సెకండ్ బహుమతి వచ్చేసి ముత్యాల హారం, అలాగే థర్డ్ బహుమతి వచ్చేసి మిక్సీలు అండి. కొంతమంది సారీస్ అయితే మాత్రం మొత్తం అందరికీ కూడా పంచిపెట్టడం అయితే జరిగింది అక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఓకే, అలాగే అందరూ కూడా చాలా బాగా అయితే ముగ్గులు అయితే పెట్టారండి. కాకపోతే అందరికీ కూడా బహుమతులు అయితే అందజేయలేం కదా, ఎవరు కూడా అప్సెట్ అవ్వకండి. ఓకేనా, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకేనా, మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.